ఎన్టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు నాగోల్లో ఉన్న సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ అన్న సంస్థకి వచ్చాను. ఇక్కడ దాదాపు 40 మంది అనాథ బాలికలు ఉన్నారు. దీనికి ఫౌండర్ శ్రీమతి విజయలక్ష్మి గారు. వారిని కలుసుకుందాం. హైదరాబాద్లోని నాగోల్ ప్రాంతంలో ఉన్న సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ అన్న సంస్థ అనాథ బాలికల పాలిట తల్లిఒడిలా మారింది. ఈ సంస్థలో ఆశ్రయం పొందిన చాలా మంది ఆడపిల్లలకు అమ్మా నాన్న లేరు. కొందరికి తల్లి ఉంటే తండ్రి లేడు, మరికొందరికి తండ్రి ఉంటే తల్లి లేదు. వారంతా నిరాశా నిస్పృహలకు లోనయ్యారు. తమ కలలను సాఫల్యం చేసుకునే అవకాశాలు లేవని నిరాశకు లోనయ్యారు. భవిష్యత్తు లేదేమోనని నిస్సహాయులుగా ఉండిపోయారు. అటువంటి బాలికలను చేరదీసిన విజయలక్ష్మి కొద్దిమంది స్నేహితులతో కలిసి ఒక చక్కటి సంస్థను ప్రారంభించారు. తమ ఇంట్లోనే వారందరికీ ఆశ్రయం కల్పిస్తూ వారిని ఉన్నత విద్యావంతుల్ని చెయ్యాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. మొక్కవోని సంకల్పంతో ఆమె చేస్తున్న ప్రయత్నం అనాథ బాలికలకు సరస్వతీ కటాక్షంగా మారింది. ఈవిడ విజయలక్ష్మి గారు, నమస్కారం అండి. విజయలక్ష్మి గారు, ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయాలని మీకు ఎందుకు ఆలోచన వచ్చింది? Because of some personal tragedies in my life. పర్సనల్ ట్రాజడీ అంటే మాతో మీరు షేర్ చేసుకోవడానికి ఇష్టం ఉంటేనే చెప్పండి. మా హస్బెండ్ సడన్ డెత్ 1999 లో విత్ మేజర్ కార్డియాక్ అరెస్ట్. అమ్మ పోవటం, ఆ తర్వాత పేరెంట్స్ లేకపోవటం, అలా మెయిన్ సపోర్టింగ్ సిస్టమ్ లేకపోవటంతో ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ గుడ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, గుడ్ ఎడ్యుకేషన్, నాకు నేనే ఒక ఆర్ఫన్ లాగా ఫీల్ అయ్యాను. నాకు లైఫ్ లో ఆ ఒంటరితనము అది ఫేస్ చేసేటప్పటికి అన్ని ఉన్న నేనే ఇలా ఫీల్ అయితే ఏమీ లేని అమ్మాయిలు అసలు ఇంకెలా ఫేస్ చేస్తున్నారు. యాజ్ సింగిల్ పేరెంట్ ఒక పాపతో నేను ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నాకు అనిపించింది నేను కొంతమంది ఇలాంటి ఆర్ఫన్ గర్ల్స్ కి ఏదన్నా చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను ఇది స్టార్ట్ చేశానండి. అనుకోకుండా స్టార్ట్ చేసిన 6 నెలలకే నాకు మంచి సపోర్ట్ స్వరాజ్యలక్ష్మి గారు, నేను అమ్మ అని పిలవకపోయినా కూడా ఆంటీ అంటున్నా కూడా అమ్మలాగా ఆవిడ సపోర్ట్, జానకి గారు పిల్లల అకాడమిక్స్ చూడటం అంతా, ప్రమీల గారు కరెక్ట్ గా మేము ఈ పిల్లల కోసం అంటూ ట్రస్ట్ కు ఒక బిల్డింగ్ అది మొదలు పెట్టే టైంకి అనుకోకుండా ఆవిడ రిటైర్ అయ్యి వచ్చి ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఇంతమంది హెల్ప్ తో ఒక టీమ్ వర్క్ లాగా మేము చేసుకుంటూ వస్తున్నాం. 2004 డిసెంబర్ అండి. 5 అమ్మాయిలతో మొదలుపెట్టి ప్రస్తుతం 38 మంది అమ్మాయిలు ఉన్నారండి. లాస్ట్ ఇయర్ వరకు 10th బ్యాచ్ అయిన పిల్లల వరకే తీసుకున్నాము. మా ఉద్దేశం ఏంటంటే 10th వరకు ఎలా అయినా డక్కీ ముక్కీలు దీని వస్తారు. 10th తర్వాతనే పిల్లల ఎడ్యుకేషన్ గానీ ఫ్యూచర్ గానీ ఎస్పెషల్లీ ఆర్ఫన్ గర్ల్స్ ది పక్కకెళ్ళిపోతుంది అనిపించింది. అక్కడి వరకు కష్టపడొస్తారు కాబట్టి అక్కడి నుంచి మేమిచ్చే గైడెన్స్ వల్ల వాళ్ళు అందుకుని పైకొస్తారు అన్న దాంతో అలా పెట్టుకున్నాము. ఈ సంవత్సరం మట్టుకు చిన్న పిల్లల్ని కూడా మేము తీసుకోవటం మొదలు పెట్టాము. 2nd క్లాస్, 6th, 5th, 10th క్లాస్, బిలో 10th ఒక 4 పిల్లల్ని తీసుకున్నామండి. బట్ వీళ్ళు ఆర్ఫన్స్ అండి? ఆర్ఫన్స్, సింగిల్ పేరెంట్స్. మేము తీసుకున్న పిల్లలందరూ కూడా ఫిజికల్ గా తల్లిలో తండ్రి ఉన్నా కూడా చూడని పిల్లలేనండి. వాళ్ళు నెగ్లెక్ట్ చేసిన పిల్లలే, అసలు ఆశ్రయం అంటూ లేని పిల్లల్ని తీసుకున్నాం. కానీ ఈ ఏజ్ గ్రూప్ పిల్లల్ని తీసుకోవడం అన్నది ఈ రోజుల్లో చాలా కష్టం కదా. వీళ్ళని పెట్టుకుని ఒక హోమ్ నడపడం అన్నది, అంటే మీకు బయట నుంచి సపోర్ట్ కూడా అంటే నమ్మరు కదండి ఈ రోజుల్లో. ఎన్నో బయట మన కథలు వింటున్నాము, ఎన్నో చూస్తున్నాము. సో అది మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? నేను ఈ ప్రాబ్లమ్స్ అంటే డే టు డేగా ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి కదండి. కానీ ఒక పనిలో ఇష్టం అంటూ ఉన్నప్పుడు మనకి అందులో కష్టం అనేది అనిపించదండి. సో ఇక్కడ ఉన్న పిల్లలు, సో వీళ్ళకి కూడా ఒక్కొక్కళ్ళు ఎలా వచ్చారు అంటే ఎలా తెలిసింది వాళ్ళకి ఇలాంటి ఒక ఫౌండేషన్ ఉంది, వీళ్ళు విజయలక్ష్మి గారు అని ఒక అమ్మ ఉన్నారు, ఆవిడ మమ్మల్ని చూసుకుంటారు తల్లిలాగా అని ఎలా వాళ్ళకి తెలిసింది అసలు?
స్టార్టింగ్ 5 పిల్లలు మట్టుకు మేమే వెళ్ళి చెప్పుకుని అన్ని చోట్ల ఐడెంటిఫై చేసి చెప్పడం జరిగిందండి. కానీ ఆ తర్వాత వాళ్ళని డిఫరెంట్ కాలేజెస్ లో జాయిన్ చేసిన తర్వాత ఆ కాలేజెస్ ద్వారా బయట మౌత్ పబ్లిసిటీతోనే రావటం మొదలు పెట్టారండి. ఎంతమంది పిల్లలు? ఆల్మోస్ట్ ఎంత అండి? 50 మెంబర్స్ ఉన్నారా? 38 గర్ల్స్ అండి. ఇది కాక సపోర్ట్ స్కూల్ కూడా ఉందండి. స్లమ్స్ నుంచి వచ్చి చదువుకుని వెళ్తుంటారు. వీ హ్యావ్ అపాయింటెడ్ టీచర్స్. వాళ్ళ అదొక యాక్టివిటీ, ఇదొకటి అండి. ఓకే. అయితే ఈ స్కూల్, ఈ సపోర్ట్ స్కూల్ నడపడానికి, పిల్లల్ని అంతా చూసుకోవడానికి మీకు ఫండ్స్ ఎలా మీరు మొబిలైజ్ చేస్తున్నారు, ఎలా రేస్ చేస్తున్నారు ఫండ్స్ మీరు? మేము స్టార్టింగ్ మేమే వేసుకున్నామండి. మేము వేసుకుంటూ మా ఫ్రెండ్స్ ని అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వాళ్ళ దగ్గర తీసుకుంటూ తెలిసిన వాళ్ళు అంతేనండి. మాకేమీ గవర్నమెంట్ ఫండ్స్ కానీ ఏమీ లేవండి. అసలు వెళ్ళలేదు కూడా వాటి కోసం అడగడానికి కూడా. సో ఇప్పటి వరకు మీరు బయట ఎవరి దగ్గర ఫండ్స్ అంటే ఫ్రెండ్స్ అని అంటే తెలిసిన వాళ్ళు ఈ యాటిట్యూడ్ ఉండి వెతుక్కుంటూ వచ్చి ఇచ్చేవాళ్ళు తప్పించి మాకేమీ గవర్నమెంట్ ఫండ్స్ కానీ. మీరేమీ ట్రై చేయలేదు గవర్నమెంట్ ఫండ్స్? మాకు ఎనర్జీ అంతా ఇక్కడే అయిపోతుందండి. అంటే ఫిజికల్ గా ఇవే చూసుకుంటూ వెళ్ళి వెంటబడి తిరిగి బయటకు వచ్చి అలా వెళ్ళిన ఇది లేదు. చేసేదేదో ఇక్కడే వీళ్ళని చూసుకుంటూ చేసుకుంటూ. అంటే మీకు వెబ్సైట్ లాంటిది ఏదన్నా ఉందండి? అంటే మీకు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే వచ్చి హెల్ప్ చేస్తే డెఫినెట్ గా డెఫినెట్ గా ఈ ప్రోగ్రామ్ చూసి కొంతమంది డెఫినెట్ గా ముందుకు వస్తారనుకోండి. మేము తీసుకుంటామండి హెల్ప్. ఇప్పుడు చాలా అవసరం కూడా. అలా హెల్ప్ చేస్తూ ఉండటం వల్లే మేము 10-15 మందితో అసలు ఆపేస్తాము. ఆ 15 మంది వరకే మేము చెయ్యగలం అనుకున్నది 38 మంది పిల్లలు అయ్యారు. మేము సొంతంగా వేసుకుని కొనగలిగాం బిల్డింగ్ విత్ ఇండియన్ బ్యాంక్ లోన్ తోను. దాన్ని ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఎక్స్పాన్షన్ కి మేము అడుగుతున్నామండి అందరినీ. అంటే ఈ పిల్లల్ని అక్కడికి షిఫ్ట్ చేసి వాళ్ళకి కొంచెం ఇక్కడ కష్టం. అంటే పిల్లలు అంటే ఆల్మోస్ట్ 38 అవునండి. పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి మీకు ఇబ్బందిగా ఉంటుంది. చాలా ఇబ్బందిగానండి. రెంట్ కు తీసుకుంటే ఖాళీ చేయమన్నారు. సో కొనే థాట్ అప్పుడే వచ్చింది మాకు. ఇక్కడ పట్టినంత మంది పిల్లలు ఇక్కడ ఉంటారండి. నెక్స్ట్ వాళ్ళందరినీ అక్కడ ఎక్స్పాండ్ చేసినప్పుడు అక్కడికి షిఫ్ట్ చేస్తారు. సో డెఫినెట్ గా దానికి కొంచెం చాలా హెల్ప్ చేస్తే వాళ్ళకంటూ ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ ఉంటుందండి. మేము బాగున్నప్పుడే మేము దానికి ఒక బిల్డింగ్ కొంత ఫండ్ పెట్టేస్తే ఎవరైనా నడుపుతారు. ప్రతి సంవత్సరం ఇలాంటి పిల్లలు కొంతమంది దీని ద్వారా బెనిఫిట్ అయి బయటకు వస్తే ఒక ఆడపిల్ల బాగుపడితే ఆ అమ్మాయి ఒక ఫ్యామిలీ బాగుపడ్డట్టే. డెఫినెట్ గా అండి. బికాస్ ఈ రోజు అంటే చాలా మంది ఆడపిల్లలు వద్దనుకునే రోజులు ఇంకా పోలేదు. అది ఇంకా ఇప్పటికి కూడా ఉంది. సో అలాంటప్పుడు మీ ఆలోచన డెఫినెట్ గా అంటే చాలా మంది పిల్లలకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది.